బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తిహార్ జైలు అధికారులు దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. జ్వరం, గొంతు నొప్పితో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసులో కవిత 115 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ నెల 18న 1 లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని తెలిపారు. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకం, విద్యుత్ కమిషన్ అంశంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఈ భేటీలో చర్చిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉచిత ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రబీ సీజన్లో ధాన్యం సేకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల లోన్ తీసుకునేందుకు కేబినెట్ ఆమోదించింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ప్రత్యేకించి షెడ్యూల్ 13లోని అంశాలపై 24న సమావేశంలో చర్చించనుంది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె నియామకంపై పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పూజా కేట్కర్ ట్రైనింగ్ ను నిలుపుదల చేసి తిరిగి అకాడమీకి రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 18, 19న పలుచోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రేపు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని అలర్ట్ చేసింది. పాకిస్తాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. బంసు కంటోన్మెంట్ 10 మంది ఉగ్రదాడులు దాడి చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చేశారు. దీంతో 8 మంది సైనికులు మృతి చెందారు. సైన్యం ఎదురుదాడిలో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్లకు వీడ్కోలు పలకడంతో బీసీసీఐ కొత్త కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టింది. దీంతో టీ20 ఫార్మాట్ కు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ అవుతారని అంతా అనుకుంటున్నారు. అయితే కొత్త సారథిగా హార్దిక్ కంటే సూర్యకుమార్ ఉత్తమమని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.